హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ట్యూషన్ ఫీజు యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అయితే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మెయిన్ టాపిక్ వచ్చేసరికి ఈ పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన దాంట్లో ట్యూషన్ ఫీజు అంటే ఏంటి, ఎందుకు తీసుకుంటారు, సో కాలేజ్ వాళ్ళు ఎంత తీసుకుంటారు, ఈచ్ అండ్ కాలేజ్కి ఎంత ఉంటుంది ఒకవేళ ఈ ట్యూషన్ ఫీజు కానీ ఉన్నట్లయితే, సో ట్యూషన్ ఫీజుని ఎవ్రీ ఇయర్ పే చేయాలా, లేకపోతే ఒక ఇయర్ పే చేస్తే సరిపోతుందా, ఇది రిఫండబులా, ఎప్పుడు పే చేయాలి, సో అదేవిధంగా ఎలా పే చేయాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలతో ఉంటే ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై అయితే చేయండి. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేకి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానీ ఉంటే, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేకి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా. సో చూస్తారు కదా, కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటిలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఓకే. సో లెచ్చిన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. సో కింద స్క్రోల్ డౌన్ చేసుకుంటే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోస్ట్ బేసిక్ BSNSకి సంబంధించి ప్రైవేట్ అన్ఎడ్ కాలేజెస్ చూడాలనుకున్నట్లయితే పైన అయితే ఉంటుంది. సో దీంతో పాటే ఫిక్సేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ అని చెప్పేసి కింద అయితే ఉంటుంది. సో ఓకేనా. సో అనేది ప్రొఫెషనల్ కాలేజ్ అయితే ఉన్నాయి కదా. సో ఈ విధంగా ఓకేనా. సో మొత్తం ఇక్కడైతే ఇచ్చారు. సో 2 జీవోస్ అయితే ఫిక్స్ చేసి మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు జీవో అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఆ జీవోలో ఓపెన్ చేసినట్లయితే మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇందులోనే మీకు BSc నర్సింగ్ సంబంధించి ఉంటుంది. పోస్ట్ బేసిక్ పారామెడికల్ సంబంధించి కూడా ఫుల్ ఫీ స్ట్రక్చర్ అయితే ఇస్తారు ట్యూషన్ ఫీజు సంబంధించి. ఇక్కడ చూస్తున్నారు కదా, పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ సంబంధించి కాలేజ్ కోడ్, సొసైటీ కోడ్, దీంతో పాటు కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్ ఎక్కడ ఉంది, సో కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంది, సో అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి ఎంత ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది, కన్నర్ కోట అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళిన వారికి ఎంత ఫీజు రింబర్స్మెంట్ ఉంటుందని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కాలేజ్ వైస్ అయితే ఉంటుంది. సో కాలేజ్ వాళ్ళకి అంటే మేనేజ్మెంట్ కోట వాళ్ళకి అయితే 80,000 అయితే ట్యూషన్ ఫీజు అయితే కట్టాలి ఎవ్రీ ఇయర్ కూడా. సో ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళకి అయితే మాత్రం సో 18,000 రూపీస్ అయితే పే చేయాలి ఎవ్రీ ఇయర్. ఓకే. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంతో పాటు ఇక్కడ ఎవ్రీ కాలేజ్ సంబంధించి కూడా ఇస్తారు. సో మీరు కౌన్సిలింగ్లో పెట్టి ముందు చూసుకోవచ్చు. ఓకే. ఇది 2020 నుంచి 2023 వరకు ఉన్న ఫీజ్ స్ట్రక్చర్ అనమాట. ఫీజు జీవోకి. సో ఓకే. దీంతో పాటే మీరు ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది అంటే ఏవైతే ట్యూషన్ ఫీజు ఉందో దీన్నే ఫీజు రింబర్స్మెంట్ కూడా అంటారు. ఈ ట్యూషన్ ఫీజుని మీరు ఫస్ట్ ఇయర్‌లో పే చేస్తారు. మీకు సెకండ్ ఇయర్ నుంచి కూడా గవర్నమెంటే డైరెక్ట్‌గా కాలేజెస్‌కి అయితే ఈ అమౌంట్ అయితే వేస్తుంది. మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ వైట్ రేషన్ కార్డ్ ఇంకా మీరు ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మీరు గాని క్వాలిఫై అయినట్లయితే మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఫీజు రింబర్స్మెంట్ ట్యూషన్ ఫీజు సంబంధించి క్లియర్ అప్డేట్ పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్‌లో. ఇదే విధంగా పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. దీంతో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై అయితే చేయండి. మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై అయితే చేస్తాను. ఓకే. థాంక్ యూ. బాయ్.